శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము, అయోధ్యాకాండ చివరి భాగము. చూడండి, పరమ పవిత్రమైన కౌసల్య గురించి మందర ఎంత నీచంగా మాట్లాడిందో. అంతా వచ్చిన వనిత, నీకు తెలియదా? మా రాణిగారైన కౌసల్య కుమారుడు, సకల గుణాభిరాముడు, అందరినీ రమింపజేయవాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి పుష్యమి నక్షత్రంలో యువరాజు పట్టాభిషేకం జరగబోతోంది. అందుచేత కోసల దేశంలో ఉండే ప్రజలందరూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారో చూసావా అని చెప్పి ఆ పరిచారికి వెళ్ళిపోయింది. మందర గబగబా ప్రాసాదం దిగి క్రిందకు వచ్చింది. అప్పటికి కైకకు రామ పట్టాభిషేక వార్త తెలియదు. ఆమె పరమ సంతోషంగా ఒక హంసతూలిక తలుపు మీద పడుకుని ఉంది. మందర ఆమె దగ్గరకు వెళ్ళి రాముడికి యువరాజు పట్టాభిషేకం జరగబోతోంది, నీకు నాశనం ప్రారంభమైంది కైక అంది. మాటలకు కైక ఆశ్చర్యపోయింది. ఆ మాట అనగానే కైకమ్మ, నోర్మెయ్, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు? నీ పరిమితులు నువ్వు జ్ఞాపకం పెట్టుకో, బయటికి పో అని ఒక మాట అని ఉంటే రామాయణం వేరొకలా ఉండేది. ఆ మాట కైక అనలేదు. ఆ మాట అలా అనదు కాబట్టే మందరను కైక దగ్గరకు పంపించారు దేవతలు. కౌసల్య సుమిత్రల వద్దకు ఎందుకు పంపలేదంటే కౌసల్య సుమిత్ర ఇద్దరు సాత్వికమైన ప్రవృత్తి గలవారు. ఎవరు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి వారి ద్వారా నాశనం జరిగే కార్యక్రమాలను దేవతలు చేయించరు. అలా చేస్తే దానివల్ల అపకీర్తి వస్తుంది. సత్వగుణ ప్రవృత్తి కలిగిన వారు కాబట్టి వారి యందు ఆవేశం జరగదు. ఎవరి యందు జరుగుతుంది? తాను చాలా అందగత్తెనని, తాను చాలా ఐశ్వర్యవంతురాలనని, తాను భర్తను కట్టి పడేసుకున్నానని, ఇలా లేనిపోని అతిశయములు ఎవరి యందు ఉన్నాయో అటువంటి వాళ్ళ యందు దేవతల ధనం ఉంటుంది. కైకకు ఇటువంటి అహంకారం ఎక్కువ. అందుకని ఈవేళ రాముని అరణ్యవాసం చేయించడానికి కైకను ఎంచుకున్నారు దేవతలు. మందర రాజ్యప్రసాదం ఎక్కడమనేది దైవ సంఘటన. అవకాశం ఇస్తే చెప్పుడు మాటలు చెప్పేవారి పరిధి ఎలా ఉంటుందో ఇక్కడ మనం ఆలోచించాలి. మందర కైకతో, పిచ్చిదానా, ఎంత భ్రష్టత్వాన్ని పొందుతున్నావే చూసావా? కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతోంది. నీకు పతనం ప్రారంభం అవుతోంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి. చాలా తెలివితేటలుగా, మెత్తగా, నైవంచనతో మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని తనకి కావలసిన భోగాలని నీ దగ్గర అనిపిస్తూ ఏమీ తెలియని వానిలా, తేనె పూసిన కత్తిలా నీ దగ్గర ప్రవర్తిస్తూ నీకు ఎంత మహాపకారం చెయ్యాలో అటువంటి అపకారం చేయడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా అతనికి పట్టాభిషేకం చేయడం మాని కౌసల్య కుమారుడైన రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయం చేశాడు. గమనించావా కైక అంది. అప్పటికి కూడా పాపం కైకమ్మలో మార్పు రాలేదు. అప్పుడు కైక అంది, అలా అనకు. నాకు సంబంధించినంత వరకు రామునికి భరతునికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. అందుచేత నువ్వు తెచ్చిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు సకల గుణాభిరాముడు. రాముడు కౌశల్యను ఎలా సేవిస్తాడో నన్ను అలానే సేవిస్తాడు. రాముడు కౌశల్యను తల్లిగా, మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడు యువరాజు పట్టాభిషేకం పొందడం అంటే అంతకంటే గొప్ప సంతోషవార్త ఏమి ఉంటుంది? ఎటువంటి శుభవార్త తెచ్చావే అంటూ అటువంటి శుభవార్త తెచ్చినందుకు ఒక బహుమతిని మందరికి ఇచ్చింది. కైకమ్మకు ఒక గుణం ఉంది. కౌసల్య తన సవతి కనుక కైకకు కౌసల్యందు అంత ప్రీతి లేకపోవచ్చు. కానీ రామచంద్రమూర్తి యందు మాత్రం రెండవ అభిప్రాయం కైకమ్మకు లేదు. కైకకు రాముడంటే ప్రాణంతో సమానం. భరతుని కంటే కూడా అధికంగా ఆమె రాముడిని ప్రేమించేది. తన భర్త అయిన దశరథ మహారాజు గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒక పరిచారిక తన అవధి మీరినట్లే. భార్యాభర్తల మధ్య గల సంబంధాలలో ఎప్పుడూ మూడవ వానికి ప్రవేశం ఇవ్వకూడదు. అందున స్థాయి తక్కువ అయిన వారి ద్వారాను, ఇంటిలో పనిచేసే పని వారి ద్వారాను భార్య తన భర్త మీద చాడీలను ఎన్నడూ వినకూడదు. అలాగే భార్య మీద భర్త కూడా చాడీలను వినకూడదు. భార్యాభర్తలు శరీరముల చేత రెండు కానీ మనసు చేత ఒకటిగా ఉండాలి. కానీ కైకమ్మ విషయంలో ఒక చిన్న పరాకు సంభవించింది. మందర మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం. శ్రీరామజయం.